స్తోత్రములు కలుగును గాక. ఈ సమయంలో మన యొక్క ప్రశస్తమైన సహోదరుడు అరినేస్ బ్రదర్ యొక్క కుటుంబంతో కలిసి పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడానికి, సహోదరుల యొక్క కుటుంబం యొక్క ప్రేమను మరి పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మన దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామానికి మరి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుని యొక్క మరి ప్రేమ వ్యక్తపరిచే బిడ్డలు ఉన్నారు అని రుజువుపరచడానికే మరి మనమందరం కూడా ఈ యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుంటున్నాము. అంతేకాకుండా మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఆ సమయము, ఆ దినము సమీపించుకోవాలి, మీరు మరి ఎక్కువగా మీరు కలుసుకోవాలి అని సంఘానికి ఆయన చెప్పారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారంగా మరి దేవుని యొక్క రాకడ సమయము అంటే పెండ్లి కుమార్తె ఎత్తబడే సమయం అది సమీపంగా ఉందని మనకి అనేక రుజువులు కనపడుతున్నాయి. కాబట్టి ఆ సమయం సమీపిస్తుంది కాబట్టి మరి ఎక్కువగా మరి మనం అందరూ కలుసుకుని మరి దేవుణ్ణి ఆరాధించడానికి మరి మనం ఎంతో సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో, రాత్రికాల సమయంలో మన సహోదరులు మరి ఐరినేస్ బ్రదరు, మరి సిస్టరు, సంతోష సిస్టరు, పిల్లలు అందరూ కలిసి మరి వారి యొక్క పనులన్నీ కూడా విడిచిపెట్టి మరి మేము ఆహ్వానించిన వెంటనే మరి మా యొక్క కుటుంబ ఆరాధనలో పాల్గొనడానికి, వారి యొక్క ప్రేమను పంచుకోవడానికి వచ్చినందుకు మరి ప్రభు అయిన క్రీస్తు నామం పేరట మరి సహోదరి కుటుంబానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలు గారు. ఇది వందనాలు. ఎలాగైతే మరి ప్రారంభం చేయబడిందో ఇక్కడ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ విషయాన్ని కూడా చిన్న విషయం అయినప్పటికీ కూడా మరి ఎందుకు దీన్ని జూమ్ లో పెట్టామంటే, ఈ యొక్క సహవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయండి. దాని ద్వారా మీ విశ్వాసం మరింత బలపడుతుంది, సహోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది, ఇంకా క్రీస్తు బంధం యొక్క నామం మరింతగా మహిమపరచబడుతుంది. కాబట్టి ముందుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించాలనే ఒకే ఒక తలంపుతో మరి సహోదరుడు ఐరినేస్ బ్రదర్ కుటుంబాన్ని మేము ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మేమే కాదు, మరి అందుబాటులో ఉన్న ప్రతి సహోదరుడు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆహ్వానించండి. దేవుని మాటలు పంచుకోండి, పాటలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి. మరి ఒకరినొకరు మీరు నిజంగా దేవుని ప్రేమను వ్యక్తపరచుకోండి. దాని కొరకే మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మరి కలిసినప్పుడు ఖచ్చితంగా మరి దేవుడి యొక్క నామం మహిమపరచబడుతుంది. కాబట్టి మీ సమయాన్ని బట్టి, మీకు రెండు కుటుంబాల యొక్క వెసులుబాటును బట్టి మరి ఈ విధంగా మీరు కలుసుకుని దేవుని ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం కలగాక. ఏం లేదు, చిన్న మాటలు, కొన్ని మాటలు మాత్రమే మనం చెప్పుకొని మనం కార్యక్రమం ముగించుకొని మరి మన పనులు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను చూడండి. పేజీ నెంబరు 347, పేజీ నెంబరు 347, 15వ వచనం, 15వ అధ్యాయము 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగజేసింది. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలెను. అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసము తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకునేది. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీదకి ఎత్తుకున్నది. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, మా పితరులతో ఉన్న దేవా, ఇప్పుడు మాతో ఉన్న దేవా, మార్పులేని దేవుడా, మీకే వందనాలు, స్తోత్రములు. మాట చేత భూమిని ఆకాశమును కలిగజేసిన వాడా,
ఓ మమ్మలను మానవ శరీరంలో ఈ లోకాన్ని తీసుకొని వచ్చి మేము జీవించగలిగినట్లుగా మరి గాలిని నీటిని ఉచితంగా మాకు ఇచ్చిన దేవా, సూర్య చంద్ర నక్షత్రాలు మాకు ఇచ్చిన దేవుడా, మీకే వందనాలు స్తోత్రములు. ఓ కేవలము మేము ఈ లోకంలో జీవించే కొరకే ఈ ప్రకృతిని మీరు సృజించారు నా ప్రభు. ఓ ఈ యొక్క సృష్టిలో మేము ఎంత విలువైన వారమో దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. గొప్ప దేవుడా, మీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఓ ప్రభు, మరి మా యొక్క సహోదరుడు సోదరు, మా సహోదరి, మరి సంతోషం సిస్టరు, మరి బిడ్డలు కుటుంబంతో సహా ప్రభు మరి మా గృహానికి వచ్చి నిజంగా ఇప్పటి వరకు మరి వారి యొక్క స్వరాలను విప్పి సంతోషంతో ఆనందంతో మరి సియోను గీతాలను ఆలపించి ఉన్నారు మా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. ఓ బిడ్డలను బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ బిడ్డలు ప్రభు మరి ఎప్పుడైతే గృహంలోకి ప్రవేశించారో అప్పుడే ప్రభు మరి మీ యొక్క ఆత్మ నింపుదల మా గృహాన్ని సమీపించిందని నేను నమ్ముతున్నాను మా ప్రభు. ప్రతి అంధకార చీకటి శక్తులు అప్పుడే బయటికి పారిపోయి కూడా మేము నమ్ముతున్నాం మా ప్రభు. తండ్రి ఓ ప్రభు మరి ఈ సమయంలో మేము చదివిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా. ఓ మీరే అనువదించండి, మాట్లాడండి. మేము కొన్ని మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీరే రంగం మీదకి వచ్చి మాతో సూటిగా మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామములో ఈ ప్రార్థనని అడిగి పొందినాం ప్రభు. ఆమేన్. దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మ నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న అంశముగా సరైన మార్గమున దేవుని వెతుకుడి అనే చిన్న అంశమే. క్రమముగా దేవుని వెదకుడి. అందరూ కూడా దేవుని వెతుకుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుని నమ్ముతున్నారు. వారు మనసుకు నచ్చినట్లుగా ఏదో ఒక దేవుని ప్రతి మనిషి కూడా నమ్ముతున్నారు. అయితే నమ్ముతున్న దేవుణ్ణి క్రమముగా పట్టుకోవట్లేదు. సరైన మార్గములో ఆ దేవుని పట్టుకోవట్లేదు. సరైన మార్గములో ఆ దేవుణ్ణి పట్టుకోకపోవడం వల్ల వారికి శాపము, నాశనము, తీర్పు తప్ప దేవుడు దొరకట్లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథములో మన పితృడైనటువంటి దావీదు ఎక్కడో పశువుల కాపరిగా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తనకంటే ముందుగా 7 ఉన్నారు అన్నలు. తన అన్నలు తనకంటే ముందుగా పెద్దవాళ్ళు 7 ఉన్నారు. ఆ దేవుడు ఆ 7 కాదని 7 తప్పించి 8వ వాడినటువంటి దావీదుని ఇజ్రాయిల్ పైన 2వ రాజుగా దేవుడు అభిషేకించాడు ప్రవక్త అయిన సమూయేలు చేత. సమూయేలు కూడా సౌలుకి భయపడి రహస్యంగా తన దుప్పటిని, తైలపు బుడ్డిని రహస్యంగా పట్టుకొని మరి యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కుమారులతో మాట్లాడి వారందరూ కూడా అర్హత లేని వారని తెలుసుకొని అర్హత కలిగిన దావీదుని అరణ్యంలోంచి పిలిపించి దావీదుని అభిషేకించి నువ్వు ఇజ్రాయేల్ మీద దేవుడిని రాజుగా చేయబోతున్నాడు అని మరి దావీదు యొక్క చెవిలో మరి ప్రవక్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాటి నుండి సమూయేలు ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు అరణ్యంలో ఉన్న దావీదు దేవుని యొక్క సింహాసనం మీదకి వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశారు. ఎలా అంటే సౌలు ఇంటిలోనే పనిని ఏర్పాటు చేశాడు. సౌలు ఇంటిలోనే పని ఉంది. ఎలా అంటే సౌలుకి దురాత్మ వచ్చి వేధించేది. ఆ దురాత్మ పోవాలి అంటే సితారా వాయించాలి, సంగీతం వాయించాలి. సంగీతం వాయిస్తే ఆ యొక్క దయ్యము అక్కడ నిలబడి ఉండదు. కాబట్టి సౌలు దురాత్మ చేత వేధించబడుతున్నప్పుడు ఆయన అడిగాడు. అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా మీ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగిన వాడు, మనం ఇతర దేశాలకు తిరుగుతున్నాం, ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నాం, కానీ మీ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగిన వాడు సితారాని మరి నైపుణ్యంతో వాయించగలిగిన వాడు, మరి సితారాని మరి మనకి నచ్చినట్లుగా వాయించగలిగిన వాడు ఒక వ్యక్తి ఎక్కడో లేడు, ఆయన మన దేశంలోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు అని చెప్పి తన సైనికులు చెప్పినప్పుడు, తన దగ్గర ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు, మరి అయితే మీరు వెళ్ళి దావీదుని తీసుకుని రండి అని చెప్పి పంపించాడు. చూడండి, దేవుడు తన యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎలాగైనా పనిచేస్తారు ఆయన. కాబట్టి దేవుడు సౌలు యొక్క సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడు. కాబట్టి దావీదు దగ్గరికి దేవుడు పని కోసం పంపించాడు. ఏ రూపంలో అంటే సౌలు పైనకి దురాత్మను రప్పించాడు, అనుమతించాడు. ఆ దురాత్మను వెళ్ళగొట్టేటువంటి అధికారాన్ని దావీదుకి ఇచ్చాడు.
ఇప్పుడు దావీదు సౌలు యొక్క అంతఃపురంలోకి వెళ్లి ఉద్యోగాన్ని సంపాదించాడు. దావీదు ఎప్పుడైతే సౌలు మీదకి దురాత్మ వస్తా ఉందో, దురాత్మ వచ్చినప్పుడు ఎల్లా కూడా ఆ సితారాన్ని వాయించడం వల్ల, ఇంపుగా వాయించడం వల్ల ఆ సౌలు మీద వచ్చే దురాత్మ ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. ఈ విధంగా మరి సౌలు ఇంటికి దగ్గర అయ్యాడు దావీదు. ఆ తర్వాత ఒకరోజు అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమిలోకి వెళ్ళి మరి యుద్ధం చేసి వాళ్ళందరూ పారిపోతా ఉంటే ఆ యొక్క గొలియాతు మీద సవాలు విసిరి, సున్నతైన ఫిలిష్తీయుడి గురించి మీరు భయపడతారేంటి? యుద్ధం మనం చేస్తే భయపడాలి, యుద్ధం మంద కాదు, యుద్ధం యెహోవాది కాబట్టి మనం ఎందుకు భయపడాలని సవాల్ విసిరి వెళ్ళి ఆ ఆ ఏటిలో రాళ్ళు తీసుకుని తన వడిసెల్లో పెట్టి ఆ యొక్క గొలియాతుని మరి నుదుటి మీద పెట్టి కొట్టినప్పుడు ఆ గొలియాతు పడిపోయాడు. పడిపోయిన గొలియాతు ఖడ్గంతోనే గొలియాతు యొక్క తలను నరికి ఆ తలను పట్టుకొని మరి ఇజ్రాయెల్ సైన్యం దగ్గరికి వచ్చాడు దావీదు. అలాంటి మరి యోధుడు, యుద్ధం యెహోవాదే మంద కాదు అని యెహోవా మీద ఆధారపడినటువంటి ఒక మంచి మరి విశ్వాసి. మనం ఆ విషయం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇలాంటి గొప్ప విశ్వాసి రాజు అయిన తర్వాత సమూయేలు ద్వారా అభిషేకించబడిన దావీదు సౌలు తప్పించి మరి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే తన స్థితిని మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? దేవుని యొక్క నిబంధన మందసం రావాలి అంటే దేవుడు కొన్ని కట్టుబాటు పెట్టాడు. మోషే ద్వారా దాన్ని మోయాలంటే లేవీలు మాత్రమే మోయాలి, బయట వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు. లేవీలు కూడా మందసాన్ని ముట్టుకోకూడదు. మందసానికి ఉన్నటువంటి రింగుల్లో వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఊత కర్రలు లోపలికి పెట్టి ఆ కర్రలు మాత్రమే దండలుగా భుజం మీద తీసుకుని మందసాన్ని మోయాలి తప్ప ఆ మందసాన్ని ఏ నర మానవుడు మోయటానికి వీల్లేదు. అది మోషే ద్వారా దేవుడు చెప్పిన ఆజ్ఞది. అసలు మందసాన్ని ముట్టకూడదు, ఏ వ్యక్తి ముట్టడానికి వీల్లేదు. భూమి మీద ఉన్నటువంటి నరులలో ఏ వ్యక్తి కూడా మందసాన్ని ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధ నివాస స్థలం. అది దేవుడు దాంట్లో నివాసమై ఉన్నాడు. ఆ కెరూబుల మధ్యలోంచి యెహోవా మరి ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు, ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు. అలాంటి దేవుని యొక్క నివాస స్థలాన్ని ఏ మానవుడు పట్టుకోవడానికి వీల్లేదు. అది మరి ఆ యొక్క కట్టడ ఉంటే దావీదు ఏం చేశాడంటే మరి తను రాజు అయిన తర్వాత ఫిలిస్తీన్లు అంటే ఎక్కడో మరి శత్రు దేశంలో ఉంచిన మందసము వచ్చి ఓబేదెదోము ఇంట్లోకి వచ్చింది, ఆ ఫిలిస్తీన్ దేశం నుంచి లోపలికి వచ్చింది అని విన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే సొంత సిద్ధాంతాలతో, సొంత ఆరాధనతో, మానవ కల్పితటువంటి ఆరాధనతో ఆ యొక్క మనసును తీసుకుని రావడానికి బయలుదేరాడు. అన్నీ ఉన్నాయి. కృష్ణ గారు చెప్తున్నారు ఆ యొక్క ఆరాధనలో బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఆ ఆరాధనలో అన్ని రకాలు ఉన్నాయి. సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, ఇంకా స్తోత్రాలు చెప్పేవారు ఉన్నారు, బోర్లు ఊదే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు దాంట్లో ఉన్నారు. అంత ఉద్యోగం దాంట్లో. అయితే దాంట్లో లేనిది ఏంటంటే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి లేవీలు, ఆ మందసాన్ని మోసే అర్హత కలిగినటువంటి లేవీలు దాంట్లో లేరు. ఆ సంగతి మోషేకి తెలుసు. అయినా కూడా మోషే దాన్ని పట్టించుకోకుండా మోషే ఏం చేశాడంటే సొంత మానవ సిద్ధాంతాలతో ఒక సొంత బండిని తయారు చేశాడు, మనుషులు తయారు చేశాడు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు, బోర్లు ఊతున్నారు, అన్ని రకాల ఉద్యమంతో ఆ యొక్క నిబంధన మనసాన్ని తీసుకుని వచ్చి బండి మీద పెట్టారు, పట్టుకుని దాన్ని మరి వెళ్తా ఉన్నారు. అది వెళ్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎప్పుడైతే అది ఆ ఎద్దుల బండి ఒక్కసారిగా ఆ గోతులో పడి కదిలించబడిందో ఆ లోపల ఉన్నటువంటి మందసం జారిపోవడానికి సిద్ధమైంది. ఎప్పుడైతే మందసం జారిపోవడానికి సిద్ధమైందో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉజ్జాయ అక్కడ ఎప్పుడైతే అప్పటి వరకు తన ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ పెట్టె ఎడల అతి చులకన భావం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే ఆ పడిపోయే ఆ యొక్క మందసం పెట్టిని ఆయన ఒకసారిగా పట్టుకోబోయాడు. ఎప్పుడైతే పట్టుకోబోయాడో వెంటనే అక్కడికక్కడే ఆయన చనిపోయాడు. అంటే అర్హత లేకుండా ఆ మందసాన్ని పట్టుకోవడం వల్ల అక్కడికక్కడే దేవుని యొక్క శాపాన్ని మరి ఆయన చూడాల్సి వచ్చింది. ఇప్పుడు దావీదు ఇక్కడ ఏమంటారంటే ఎప్పుడైతే ఆ సంగతి జరిగిందో, పొరపాటు జరిగింది, మనం ఈ కార్యాన్ని ఇక్కడే వదిలేద్దాం, ఈ మందసాన్ని ఇక్కడే దగ్గరలో సమీపంగా ఉన్న దేవుని యొక్క యాజకుని యొక్క ఇంటి దగ్గర పెట్టేద్దాం అని నిర్ణయం తీసుకుని అక్కడ వెంటనే ఎక్కడైతే ఆ ఓబేదెదోము ఉన్నాడో ఆ ఇంట్లో తీసుకెళ్లి మందసాన్ని పెట్టేసి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయారు. మరలా కొద్ది రోజుల తర్వాత ఓబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది అని తెలిసినప్పుడు దావీదు మరలా బయలుదేరి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న లేఖనాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు అక్కడ జరిగిన తర్వాత భయం వేసింది దావీదుకి.
కాబట్టి ఇప్పుడు రెండోసారి ఆయన మరలా ఆ నిబంధన మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళే సమయంలో దావీదు చెప్తున్న మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి. దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనంలో దావీదు ఏ మాటలు చెప్తున్నాడు చూడండి. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. మనము సరైన క్రమములో మనము మందసాన్ని పట్టుకోలేదు కాబట్టి, సరైన క్రమములో మనం దేవుణ్ణి మనము అడగలేదు కాబట్టి దేవుడు మనలో ఏం చేశారు? నాశనాన్ని అనుమతించాడు. ఆయన నాశనం కలిగజేశాడు. కాబట్టి ఇక మీదట మనం అలా చేయొద్దు. మనము దేవుని సరైన క్రమములో వెతకాలి, సరైన క్రమంలో పట్టుకోవాలి, సరైన విధంగా ఆరాధన చేయాలి. సరైన స్థితిలోనే మనం దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనకు బదులిస్తాడు. సరైన రీతిలో కనుక మనము దేవుణ్ణి వెతకకపోతే మనకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదం కాదు కానీ శాపాన్ని మనం పొందుకుంటాము అని దావీదు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. చూడండి, విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. ఇప్పుడు ఆ మందసాన్ని పట్టుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయబడాలి? ప్రతిష్ఠ చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. మీరు మీరు ఆ మందసాన్ని పట్టుకోవడానికి అర్హత కలిగిన వారుగా మీరు ఉండాలి. మీరు అర్హత లేకుండా ఆ మందసపు ఓత కర్రలు పట్టుకోవడానికి కూడా మీరు మరి సరిపోరు. కాబట్టి మీరు ఆ ప్రతిష్ఠ చేసుకొని నేను ఎక్కడైతే ఆ మందసం పెట్టాలని స్థలాన్ని సిద్ధపరిచానో అక్కడికి మీరు ఆ మందసం తీసుకొని రావడానికి మీరు సిద్ధపడాలని చెప్పి దావీదు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ లేవీలతో మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, తర్వాత 14వ వచనంలో అప్పుడు యాజకులను లేవీలను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకునిరి. అది అంటే ప్రతిష్ఠించుకోవడం అంటే తాము వేరు చేసుకున్నారు. ఎలా పట్టుకోవాలి, ఎలా ఆరాధించాలి, ఎలా నడిపించాలి, ఎక్కడ తీసుకురావాలి, ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు చేసుకొని తమ్మును తాము పరిశుద్ధపరచుకుని వాళ్ళు నిబంధన మందసాన్ని తీసుకుని రావడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి అంటే, దేవుణ్ణి మనం పట్టుకోవాలి అంటే సరైన మార్గంలో మాత్రమే మనం దేవుణ్ణి ఆరాధించాలి, సరైన రీతిలో మాత్రమే మనము దేవుని వెంబడించాలి. ఒకవేళ అలా కాకుండా మానవ కల్పిత సిద్ధాంతాలతో దేవుణ్ణి పట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు దొరకడు. సరిగదా? మనసారి మనం తాకలేము. సరిగదా? మన పైన మనమే నాశనాన్ని తెచ్చుకునే వారిగా మనం ఉంటాము. కాబట్టి దావీదు ఏమంటాడంటే, ఒకసారి ఆయన మన అనుభవాన్ని చూశాడు కాబట్టి రెండోసారి ఏమంటాడంటే, ఇక మీద మనం ఆ పొరపాటు చేయొద్దు. ముందుగా అయితే మనం ఎప్పుడు మనసాన్ని మోయలేదు కాబట్టి మనము తప్పుగా ప్రవర్తించాము. కానీ ఇప్పుడైతే సరైన మార్గంలో మనము ఈ మనసాన్ని మనం తీసుకుని పోదాము అని దావీదు తన మరి ప్రజలతో లేవీలతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరుడా, ఆ నిబంధన మందసం అనగా ఏదో కాదు. ఆ నిబంధన మందసము క్రీస్తు. ఒక దినాన ఆ నిబంధన మందసము యేసు క్రీస్తుగా ఉన్నారు. ఒక దినాన ఆ నిబంధన మందసము క్రీస్తు బ్రహ్మగా ఉన్నారు. ఆ తర్వాత ఆ నిబంధన మందసము క్రీస్తు తామస్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ నిబంధన మందసము నీవై ఉన్నావు. నీ తలపైన శుద్ధ సువర్ణముతో చేయబడినటువంటి కరుణాపీఠము అనగా క్రీస్తే నీకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆ నిబంధన మందసం ఎవరు కాదు, అది నీవై ఉన్నావు. ఆ దేవుడు నీలో నివాసమై ఉన్నారు. దేవుడు ఆ రోజున ఆయన అంటున్నాడు, నేను నిబంధన మందసంలో నివాసమై ఉండి కెరూబుల మధ్యలోంచి నేను మీతో మాట్లాడతాను అని చెప్పాడు దేవుడు. కాబట్టి నిబంధన మందసములు అంటే అనగా దేవుడు తన సంఘములో నివాసమై ఉండి ఆయన కెరూబుల మధ్యలో క్రీస్తు ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఈ లోకంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోక ప్రజలకు ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆ నిబంధన మందసాన్ని పట్టుకునే అర్హత ఎవరికి ఇవ్వలేదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కనుక నిబంధన మందసాన్ని ఎవరు పట్టుకోకూడదు. ఉజ్జాయి పట్టుకోపోయాడు, పట్టుకోక మునిపే శాపంతో చనిపోయాడు. ఎందుకు ఆ నిబంధన మందసాన్ని ఎవరికి పట్టుకుని లేదంటే దేవుడు నీ ఎడల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. అందుకోసం జకర్యా గ్రంథంలో దేవుడు ఏమంటారంటే, సియోనును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే. అంటే ఎవరైతే నిన్ను హింసపాలు చేయాలనుకుంటారో ఆయన చెప్తున్నారు, నా కంట్లో పొడిచినట్టే. అంటే అంత శ్రద్ధగా దేవుడు నీ పైన మరి గురిపెట్టి నిలబడ్డాడు. ఆయన నిన్ను ముట్టుకోకుండా ఆయన పూర్తిగా మరి తనకు పరిశుద్ధంగా నివాసస్థలంగా నిన్ను ఆయన మరి ఎన్నుకున్నాడు. ఆయన చెప్తున్నాడు అక్కడ, అబ్రాహాం యొక్క భార్య శారాని అబీమెలెకు చూసినప్పుడు అబీమెలెకు శారాని చూసి
ఆ మోహించాడు, అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందమైన స్త్రీ నా దేశంలో ఉందా, నేను పెళ్లి చేసుకుంటానని ఆ అబీమెలెకు శారాను తీసుకుని పోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ రాత్రి స్వప్నంలో దేవుడు కనపడి, నువ్వు గనుక ఆ స్త్రీని ముట్టితే నువ్వు చచ్చిపోతావు, నువ్వు ముట్టొద్దు, నువ్వు ముట్టావా నువ్వు చచ్చిపోతావు, ఎందుకంటే ఆ స్త్రీ నా ప్రవక్త భార్య, కాబట్టి నువ్వు ఆమెను ముట్టొద్దు అని దేవుడు అబీమెలెకుతో చెప్పినప్పుడు, అబీమెలెకు పొద్దుటే లేచి భయంతో వణుక్కుంటా శారాను తీసుకుని వచ్చి అబ్రాహాముకు అప్పచెప్పి, ఎందుకు నీవు నన్ను శపించాలనుకున్నావు, దేవుని శాపాలను ఎందుకు నా మీద వేయాలనుకున్నావు అని అబ్రాహాముతో మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తానోస్ గారు చెప్పారు, ఆ యొక్క అబీమెలెకుతో ఎలాగైతే నువ్వు శారాను ముట్టావా నువ్వు చచ్చావే అని ఎలాగైతే చెప్పాడో, అలాగే ఇప్పుడు దేవుడు సియోను సాతాను నువ్వు సియోను ముట్టావా నువ్వు చచ్చావే అని దేవుడు మరి సాతానుతో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను ఈ లోకంలో ఎవ్వరు ముట్టడానికి వీలు లేదు, ఎవరికి అర్హత లేదు. ఆ మందసాన్ని మోయాలంటే ఆ రింగులు తయారు చేసి దాన్ని తగిలించి ఆ రింగుల్లో ఊత కర్రలు పెట్టి అవి భుజాల మీద పెట్టుకొని కర్రలు మోయాలి తప్ప మందసాన్ని ఎవరు పట్టుకోవడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ఆ మందసము క్రీస్తు యొక్క సంఘమై ఉన్నది, క్రీస్తు యొక్క భార్య అయి ఉన్నది. కాబట్టి ఆ మందసాన్ని ముట్టడానికి ఈ లోకంలో ఎవరికి అర్హత లేదు. కాబట్టి ఆ మందసాన్ని మోయాలి అంటే, భుజాల మీద ఊత కర్రలతో నడిపించాలి అంటే ఒకే ఒక్కరు అర్హత కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే లేవీలు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని మోయటానికి లేదు. అక్కడ కహతీలు ఆ కహతీలు అంటే లేవీలు మాత్రమే ఆ ఊత కర్రలను పెట్టి భుజాల మీద పెట్టుకుంటూ మోసుకుంటూ వెళ్ళాలి తప్ప మిగిలిన వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి దాని దగ్గర రావడానికి కూడా ఎవరికి అర్హత లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తెని నడిపించడానికి, ఆ పెండ్లి కుమార్తెని సరైన మార్గంలో మోసుకుంటూ మరి దేవునికి సన్నిధి తీసుకుని వెళ్ళడానికి, ఎక్కడైతే మనసం పెట్టడానికి మరి దావీదు నిర్ణయించాడో ఆ స్థలానికి చేర్చడానికి ఎవరు అవసరం అంటే లేవీలు అవసరము. కాబట్టి దేవుడు ఈ చివరి కాల సమయంలో మరి యాజక క్రమం చొప్పున ఆ యొక్క యాజకత్వాన్ని దేవుడు ఆ భౌతిక సంబంధమైన లేవి యాజక క్రమాన్ని మార్చి నిజమైన లేవీడిగా మెల్కీసెదెకు క్రమంలో ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే ఆ నిబంధన మందసాన్ని మోస్తూ మనల్ని దేవుడు ఎక్కడైతే తన స్థానంలో పెట్టమని చెప్పాడో ఆ స్థానానికి ఆ ప్రవక్త ఆ దేవుని కుమారులు మనం తీసుకుని వచ్చి ఆ స్థలంలో మనం ఉంచుతూ ఉన్నారు అక్కడ. ఇది గొప్ప ఆ విషయం బ్రదర్. ఎందుకంటే ఆ లేవీలు ఎలాగైతే దావీదు మాట చొప్పున దేవుని చిత్తానుసారంగా సరైన మార్గములో తాము ప్రతిష్ఠించుకొని ఆ యొక్క ఉభయదేశంలో ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని పాటలతో గీతాలతో ఉత్సాహాలతో సంపూర్ణంగా వాళ్ళు ఆ యొక్క నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి మరి దావీదు ఏ స్థలంలో అయితే నిర్ణయించాడో ఆ స్థలంలో ఆ మందసాన్ని ఉంచారు. అలాగే ఇప్పుడు కూడా దేవుడు ఏ స్థలంలో అయితే వధువుని ఉంచాలనుకుంటున్నాడో ఆ యొక్క స్థలంలో వధువుని ఉంచడానికే నిజమైన మరి యాజకుడు, నిజమైన మెల్కీసెదెకు, నిజమైనటువంటి మరి యాజకత్వం కలిగిన వాడు, ఆది అంతము లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు ఒకే ఒకడున్నాడు. ఆయనే మరి నిజమైన మెల్కీసెదెకు క్రీస్తు బంధమై ఉన్నారు. ఆయన మరి లేవీడిగా, నిజమైన లేవీడిగా, నిజమైన యాజకుడిగా, నిజమైన యాజకత్వంతో మన ప్రధాన యాజకుడిగా మన పాపాలన్నీ కూడా భరించుకుంటూ ఆయన మరి ఒకేసారిగా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఈ యొక్క నిబంధన మందసము ఎక్కడ ఉంచాలో ఆయన మాత్రమే అర్హుడు. ఆ లేవీలు మాత్రం ఎలాగైతే అర్హత కలిగి ఉన్నారో అలాగే ఈ సంఘాన్ని వాక్యాన్ని చెప్పి ఈ సంఘాన్ని నడిపించి ఈ సంఘాన్ని సరైన స్థితిలో, సరైన మార్గంలో, సరైనటువంటి స్థానంలో ఉంచగలిగినటువంటి వర్తమానికుడు ఎవరయ్యా అంటే ఒక మెల్కీసెదెకు మాత్రమే. ఆ మెల్కీసెదెకు ఎలా ఉన్నాడంటే క్రీస్తు తామోస్ యొక్క రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆ యొక్క మెల్కీసెదెకు ఈ నిబంధన మందసాన్ని అర్హత మోయడానికి అర్హత కలిగిన వాడు, ఈ సంఘాన్ని వర్తమానంతో నింపి నడిపించడానికి అర్హత కలిగిన వాడు, ఈ సంఘానికి వాక్యాన్ని ఇచ్చడానికి అర్హత కలిగిన వాడు. ఆ మెల్కీసెదెకు వచ్చి ఏం చేశారంటే ఇప్పుడు నిజమైన నిబంధన మందసంగా ఉన్న మన అందరినీ కూడా దావీదు అనగా దేవుడు ఎక్కడైతే మనల్ని ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థానంలోనికి తీసుకొచ్చి మనల్ని పెట్టాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి మనము దేవుని వెతకాలి అంటే మనకు నచ్చినటువంటి విధానం కాకుండా, మానవ బుద్ధితో కాకుండా, మానవ సిద్ధాంతాలతో కాకుండా దేవుడు ఏ మార్గాన్ని అయితే తను వెతకమని చెప్పాడో ఆ మార్గంలో వెతకాలి. దావీదు మానవ క్రమంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, సరైన మార్గంలో కాకుండా తన సొంత బుద్ధితో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు నాశనాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే భయముతో తన తప్పు తెలుసుకుని ఇక మీద నేను ఇలా చేయకూడదు, సరైన మార్గంలోనే దేవుడు నిర్ణయించిన మార్గము ద్వారానే నేను ఈ నిబంధన మందసాన్ని నా దేశానికి తీసుకెళ్ళాలి, నా ప్రాంతానికి తీసుకెళ్లాలని దావీదు ఆశించినప్పుడు ఆ విధంగా తన ప్రజలందరినీ ప్రతిష్ఠ చేసి క్రమంగా వారిని మరి నిలబెట్టి
ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి పొరపాటు రాలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అక్కడ చూడండి, అక్కడ 15వ వచనంలో, తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకున్నది. అది ఎప్పుడైతే లేవీయులు తమ భుజం మీద ఎత్తుకున్నారో అంతటి దావీదు, మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములకు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయించు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు ఏవేలు కుమారుడైన హేమానును వారి బంధువులలో బెరాక్య కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మొరారీలలో కుషయహువను కుమారుడైన యోతానును, వీరు కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహయిజేలు, షమీరా, మోతు, ఎహియేలు, ఉన్ని, ఇలియాబు, బెనాయ, మయాషేయ, మత్తిత్య, ఎలీఫ్లేహు, మిక్నేయాహులు అను వారిని ద్వారపాలకులకు ఉబేదేదేమును యెహీయేలును పాఠకులుగా నియమించిరి. పాఠకులైన హేమాను, ఆసాపును, ఏతామును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజియేలు, షమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఇలియాబు, మయాషేయ, బెనాయ అనువారు హెచ్చు స్వరములు గల స్వర మండలములను వాయించుటకు నిర్ణయించబడిరి. చూసారా, వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ సరైన క్రమంలో పెట్టాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, లేవీలు ఎక్కడ ఉండాలి, పాటలు పాడేవాళ్ళు ఎక్కడ ఉండాలి, హెచ్చు స్వరముతో మరి బోర్లు ఊదేవాళ్ళు ఎక్కడ ఉండాలి, మరి సంగీతం వాయించే వాళ్ళు ఎక్కడ ఉండాలి, మరి ఇంకా ఇతరత్ర వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎక్కడ ఉండాలి, వీటన్నిటిని కూడా సరైన క్రమంలో పెట్టి దావీదు మందసాన్ని తీసుకుని వచ్చి బండి మీద మరి తీసుకుని పోతా ఉన్నప్పుడు అక్కడ సంతోషము, ఆనందము ఎలా ఉందంటే గంభీరంగా ఉందంట. అక్కడ మేళ తాళాలతో, పంచలోహ తాళాలతో వాయించకు నిర్ణయించబడిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క మనసాన్ని తీసుకుని పోయారనమాట. ఎప్పుడైతే ఉబేదేదోము ఇంటి నుండి తెచ్చకై ఉత్సాహంతో పోయిరి, యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు 26వ వచనం చదువుతాను నేను. ఎప్పుడైతే క్రమం పెట్టాడు దావీదు, చూడండి 26వ వచనంలో, యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడిలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సనపు నారతో నేయబడిన వస్త్రమును ధరించుకుని ఉండరి. దావీదును సనపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇజ్రాయేల్ అందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వర మండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును మోసుకుని వచ్చిరి. ఆమేన్. అప్పుడు చూడండి, దేవుడు సహాయం చేశాడంట లేవీయులకి. ఇప్పుడు ఎవరైతే పట్టుకోవాలో, ఎవరైతే ఏ స్థానంలో నిలబడాలో, ఎవరైతే ఎక్కడ ఉండాలో ఆ యొక్క క్రమం ప్రకారంగా మరి పనిచేసినప్పుడు దేవుడు వారికి సహాయకారిగా ఉంటాడు. ఆయన క్రమాన్ని తప్పితే వాళ్ళకి నాశనమే. దేవుడు రాడు కదా, వాళ్ళకి నాశనమే ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి దేవుడు ఈ చివరి దినాల్లో మరి చాలా విరివిగా మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలు, క్రైస్తవులు అనబడిన వారు, యూదులు, సంఘ శాఖలు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెతకాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు సరైన మార్గంలో దేవుణ్ణి వెతకకపోవడం వల్ల వారు దేవుణ్ణి పట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మానవ కల్పిత సిద్ధాంతాలతో, సొంత ఉద్దేశాలతో, సొంత సంగీతాలతో, సొంత పాటలతో, సొంత ఉజ్జీవాలతో, సొంత క్రియలతో వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు. కాబట్టి ఆ నిబంధన మందసము ఆ మందలోనికి రావటం లేదు. మందసం రావట్లేదు కదా, సరి కదా, వాళ్ళకి అన్ని కూడా శాపాలు, తీర్పులే వస్తా ఉన్నాయి. కానీ దావీదు తన తప్పు తెలుసుకొని రెండోసారి ఎలాగైతే ప్రజల్ని క్రమపరిచి మరి ఆ యొక్క ఉజ్జీవంతో, మేళ తాళాలతో, పంచలోహ తాళాలతో, మరి సంగీత వాయిద్యాలతో నాట్యమాడుతూ, ఎఫోదును ధరించి ఆ దావీదు నాట్యమాడుతూ మరి నిబంధన మనసును తీసుకుని వచ్చాడు. అప్పుడు దేవుడే వారికి సహాయకుడిగా ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు ఎప్పుడైతే సరైన మార్గంలో, క్రమములో దేవుని వెతకడానికి మీరు ప్రయత్నం చేస్తారో దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన ఎలా ఉన్నాడో మీతో ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన ఎలా కదులుతున్నారో ఆ కదలికలు మీకు బయలుపరుచుకుంటాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఆయన స్పష్టమైన మాటలు, మెల్లని స్వరాన్ని ఆయన మీరు గ్రహించగలిగినట్లుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మాట మనం వినాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే దాంట్లో ఒక మాట ఉంటుంది. చూడండి, ఏముంటుందంటే ఇక్కడ
మొదటి సమూయేలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 21-22 వచ్చిన చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సౌల్ని అమాలేకీయులను చంపమని దేవుడు పంపిస్తే ప్రవక్త ద్వారా అమాలేకీయులను చంపి అమాలేకీయుల యొక్క బలమైనటువంటి పశువులను తీసుకొచ్చాడు. గుర్రాలు, ఎద్దులు అవన్నీ తీసుకొచ్చి కట్టేసుకున్నారు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే శాపం వచ్చింది. సౌలు దేవుడు క్రమంగా యుద్ధం చేసి రమ్మని పంపిస్తే క్రమాన్ని తప్పి శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, దేశంలో పెట్టుకున్నాడు. దేవుణ్ణి క్రమముగా వెతకకపోవడం వల్ల, క్రమముగా ఆరాధించకపోవడం వల్ల సౌలు చేతిలోంచి రాజ్యం కోల్పోయాడు. సౌలు, నువ్వు సరైన మార్గంలో దేవుని వెతకకపోతే కూడా నువ్వు దేవుని దూరం అయిపోతావు. సౌలు సరైన మార్గంలో దేవుని వెతకలేదు, మానవ కల్పిత సిద్ధాంతాలు కలిపాడు. దానికి దేవుడు చెప్పింది కాదు, దేవుడి క్రమాన్ని కాదు, తన ఆలోచన కలిపాడు. దానికి తన ఆలోచన ఎప్పుడైతే కలిపాడో వెంటనే ఏమైందంటే సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. అప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ సంగతి జరిగిన తర్వాత ప్రవక్త వచ్చి సౌలుతో మాట్లాడుతాను. అక్కడ చూడండి 21లో, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోని ఎడ్లలను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. వాళ్ళు ఏం చెప్తున్నారంట, మీ బలమైన జంతువులు పశువులు ఎందుకు తెచ్చావంటే యెహోవాకు బలి అర్పించడం కోసం తెచ్చావు అని చెప్తున్నారంట. వాళ్ళు వాక్యాన్ని మీరి క్రమములో తప్పి మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎందుకు తెచ్చావు వీటిని, దేవుడి కోసమే తెచ్చామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రవక్త ఏమన్నారంటే, ఇక్కడ మీరు మీ బలులను తీసుకుని వచ్చి శపితమైన బలులను తీసుకొచ్చి యెహోవాకి ఇస్తే అవి ఆయనకి సంతోషమా? అవి ఆయనకి సంతోషం కాదు. చూడండి ఆయన ఏమన్నారు చూడండి, సంతోషించిన ఆలోచించము, బలులు అర్పించిన కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించిన కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసారా, దేవునికి ఏమి శ్రేష్టమైందంటే నువ్వు దశంభాగాలు ఇవ్వటమో, లేదా నువ్వు పెద్దగా నువ్వు ఇంకేదైనా చేయటమో, లేదా ఆడంబరంగా నువ్వు ఇంకేదో దేవుడి కోసం గొప్పగా నువ్వు చేయటమో, వీటన్నిటికన్నా నువ్వు దేవుని మాట, క్రమముగా దేవుని మాట వినడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. నువ్వు నిజమైన కొవ్వినటువంటి బలు అర్పించినా కూడా దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట నువ్వు వింటావో, ఆయన ఆజ్ఞను నువ్వు గైకుంటావో, చూడండి, నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను గైకుంటావో అప్పుడు ఆయన సంతోషిస్తాడంట. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను గైకున్నప్పుడు, విన్నప్పుడు నీ ఎడల ఆయన సంతోషం కలుగుద్ది. అలాగే నీవు ఆయన యొక్క మరి పొట్టేళ్ల క్రొవ్వును అర్పించిన కంటే ఆయన మాట వినటము నీకెంతో శ్రేష్టమైనది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఈ సమయంలో దేవుని క్రమంగా మీరు వెతకండి, క్రమంగా ఆరాధించండి. మానవ కల్పిత సిద్ధాంతాలు దానికి జోడించకండి. దానికి జోడించడం వల్ల మీరు దేవునికి దూరం అవడమే కాకుండా లేనిపోని శ్రమలన్నీ తెచ్చిపెట్టుకుంటారు. మీ మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంటివే పడతారు. అయ్యో ఇదేంటి రాజు, మా రాజు ఏంటి ఇలా అయిపోయాడేంటి అని అందరూ ఎగతాళి చేశారు అక్కడ దావీదుని. ఎందుకంటే అక్కడ దావీదు చెప్పాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఓ నీకు ఉద్యోగం, ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఉందా అని అందరూ ఉద్యోగ పరిస్థితి తీసుకుని వస్తా ఉంటే ఒక్కసారిగా విషాదం వచ్చేసింది. అక్కడ ఒక్కసారిగా ఆ మందులోనికి ఏడుపు వచ్చేసింది. అందరూ దావీదుల మరి అసహనాన్ని చూపారు. నీ వల్ల ఒక మంచి సహోదరుని కోల్పోయాము, మరి ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ అంత శాపమే ఉంది అని అందరూ కూడా భయంతో పారిపోయారు అక్కడి నుంచి. కానీ ఎప్పుడైతే ఒక క్రమములో మరి దావీదు దేవుని వెతకడం ప్రారంభం చేశాడు, ఒక క్రమపరచి తన ప్రజల్ని మరి ఆ మనసుని తీసుకొని రావడం మొదలు పెట్టాడు, దేవుడే వారికి సహాయం చేయటం మొదలు పెట్టాడు. కాబట్టి మరి దేవుని వెతకాలనుకున్నటువంటి ప్రియమైన సహోదరి, మరి దేవుడు ఇప్పుడు ఆయన మరి దొరికే స్థితిలో ఉన్నాడు. ఆయన మరి ప్రభుని యేసుక్రీస్తు మరి మరలా మరి మానవ శరీరంలో రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వాక్య ప్రకారంగా సరైన క్రమములో, సరైన మార్గంలో గనక
నువ్వు ఆయన పట్టుకోగలిగితే ఆయన నీకు ఆ యేసు క్రీస్తే మరలా మత్తయి సువార్త 24:32 ప్రకారంగా మానవ శరీరంలో క్రీస్తు బెండంగా నువ్వు చూడగలుగుతావు. లూకా సువార్త 17:26-30 ప్రకారంగా మనుష్య కుమారుడు ఎవరో నువ్వు చూడగలుగుతావు. ప్రకటన 12:5 ప్రకారంగా మగ శిశువు ఎవరో నువ్వు చూడగలుగుతావు. క్రమములో గనక నువ్వు దేవుణ్ణి వెతికితే ప్రకటన 2:17 ఉన్నటువంటి ప్రత్తనామం ఏంటో నువ్వు చూడగలుగుతావు. క్రమములో గనక నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రతిఫలంగా నీకైనా సమాధానం రావటం నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని మీరు క్రమంగా వెతకండి. మరి దావీదు మొట్టమొదటిగా క్రమాన్ని వెతకుండా, క్రమంలో వెళ్లకుండా, సరైన మార్గంలో వెళ్లకుండా, ప్రవక్త ద్వారా వెళ్లకుండా, లేవీల ద్వారా వెళ్లకుండా తన మానవ బుద్ధితో వెళ్ళాడు కాబట్టి ఆయన నాశనాన్ని తెచ్చుకున్నాడు. రెండవసారి తన తప్పు తెలుసుకుని తన ప్రజల్ని క్రమపరచి సరైన రీతిలో సరైన మార్గంలో దావీదు మరి ఆ యొక్క మనసాన్ని తీసుకుని రావడం వల్ల దేవుడే వారితో ఉండి ఆ మందసము ఎక్కడ పెట్టాలనుకున్నాడో దావీదు ఆ స్థలానికి తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క చివరి సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలనుకునే సహోదరుడా సహోదరి, సరైన మార్గంలో దేవుడు తన లేఖనాలను ఎలా నెరవేరుస్తున్నారు సరైన మార్గంలో మీరు చూడండి. ఆ సరైన మార్గం నీకు తెలియాలంటే కనుక మలాకి 4:6 ఉన్న ఏలియా ఎవరో నీకు తెలియాలి. ఆయన మాత్రమే నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించగలడు. ప్రకటన 10:7 ఉన్న 7వ దూత ఎవరో నీకు తెలియాలి. ఆయన మాత్రమే నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించగలడు. ప్రకటన మరి 11:15 ఉన్నటువంటి 7వ దూత ఎవరో ఆ బోర శబ్దం ఏంటో నీకు తెలియాలి. ఆయన మాత్రమే నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించగలడు. పరలోకం నుంచి కను రెప్ప పాటులో దిగి వచ్చినటువంటి ఆ 7వ దూత వర్తమానికుడు తన ఛాతిని ముందుకు చాపి తూర్పు వైపు ఎగురుతున్నటువంటి ఆ వర్తమానికుడు ఎవరో నీకు తెలియాలి. ఆయన మాత్రమే నిన్ను సరైన మార్గంలో ప్రభు దగ్గర నేను నడిపించగలడు. అంతేకాకుండా ఈ యొక్క తెల్లవారుజాము సమయంలో మనం ఉన్నామని చెప్పేటువంటి వర్తమానికుడు ఆ క్రీస్తు థామస్ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సరైన రీతిలో వెళ్ళి ప్రభువు నువ్వు పట్టుకోగలుగుతావు తప్ప మానవ బుద్ధితో నువ్వు దేవుణ్ణి పట్టుకోలేవు. కూడా మానవ బుద్ధితో సిద్ధాంతాలతో కనుక నీవు వస్తే నువ్వు దేవుని పట్టుకోవడం సంగతి పక్కన పెట్టి నీవు నీ ఇంటిపైకి, నీ కుటుంబం పైకి, నీ సంఘం పైకి, నీ దేశం పైకి నువ్వు శాపాన్ని తెచ్చుకుంటున్నావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, సరైన మార్గంలో మీరు దేవుని వెతకండి. మీరు మందసం దగ్గరికి రావాలా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. చూడండి, మందసం దగ్గరికి రావాలి అంటేనే వాళ్ళు ఏం చేసుకోవాలంట, తమను తాము శుద్ధి చేసుకోవాలి. మరి నీవే మనసమై ఉంటే, మనసం నీవే కదా, మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? మనసం దగ్గర రావడానికే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. మరి మనసంగా ఉన్నామని మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? మనం ఎంతగా భయభక్తులతో దేవుని దగ్గరికి జీవించాలనేది ఒకసారి రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని మరి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని, సరైన మార్గంలో మరి దేవుణ్ణి వెతికి పట్టుకుని ఆయనతో మరి ఆ గొప్ప అనుభవాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటను దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరుడు అవినేశ్వర చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన ప్రభువా, ఓ కృప కలిగింది అంటే నీకు స్తోత్రములు నాయన ప్రభువా. మరి నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువా నాయన ప్రభా మమ్మల్ని కూడుకొని తీసుకుని ప్రభువా సహోదరు రాజు బ్రదర్ ఇంట్లో ప్రభువా మేము ప్రభా కూడుకొచ్చాను ప్రభావ. మరి అలాగే ప్రభా కొంతమంది సహోదరులతో మేము కూడుకొని ప్రభువా నాయన, మరి నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఓ నాయన మరి నాయన గొప్ప సందేశాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. మరి నాకు ప్రభు అయితే నాయన ఈ యొక్క సమయంలో ప్రభా ఆ రోజున ప్రభా మా క్రీస్తు థామస్ గారు ప్రభా మేము ఏ విధంగా అయితే మరి నాయన ప్రభా ఆయనతో ముఖాముఖిగా దర్శించి అక్క లేఖనాలను ప్రభా అక్క వాక్యాన్ని ఏ విధంగా అయితే మన నాయన మేము స్వయంగా విని పొందుకున్నాము ప్రభా, మరి అదే రీతిగా నాకు ఇప్పుడు అనుభవం అయింది ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రి కాల సమయం ప్రభా మరి థామస్ గారి దగ్గర ఏ విధంగా అయితే మేము ఆ రోజున ఓ ప్రభా మేము ముఖాముఖి దర్శించినప్పుడు ఏ విధంగా ప్రభా ఆ యొక్క వాక్యాన్ని విన్నామో ప్రభా, మళ్ళీ అదే రీతిగా ప్రభా అదే మళ్ళీ ప్రభా సహోదరులు రాజు బ్రదర్ గారి ఇంట్లో ప్రభా మరి మీరు చెప్తున్నారు ప్రభానైనా ఐక్యత కూడి ఐక్యతలో ఉంటాం ప్రభా. సహోదరు ప్రేమ కలిగి ఉంటాం. ఇచ్చే విధానాలు ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. ప్రేమ కలిగి ఉంటాం ముఖ్యంగా అవసరం ఉన్నది ప్రభా. నీకు స్తోత్రం ప్రభానైనా. ఆయన చెప్పిన వాక్యాన్ని ప్రభా మరి నాయన ప్రభా మరి ఆ రోజు ప్రభా మరి దావీదులు ప్రభా మరి 7గురు ప్రభా తర్వాత 8వ దావీదు ఉండగా ప్రభానైనా మరి యొక్క రండి
ఆ యొక్క గొలియాతును తీసుకుని ఒడిసెలు పట్టుకుని ప్రభా నొటి మీద కూడా కొట్టగా ప్రభా గొలియాతు ప్రభా సొంత యెహోవా ఎలాగ సెలవిచ్చినట్టు ప్రభా మరి నాయన ఓడిసెలు పెట్టి కొట్టిన ప్రభా నీకు స్తోత్రం ప్రభా నాయన మరి కొట్టుకున్న ప్రభా గొలియాతుని ప్రభా ఆ యొక్క తలనారు తీసుకొని వచ్చి ప్రభా మా దేవుడు గొప్పవాడని ప్రభా మరి నాయన ఓ నాయన ప్రభా మా యెహోవా ఎలా సెలవిచ్చినాడు ప్రభా ఏ విధంగా ఉన్నారు ప్రభా ఈ చివరి దినాల్లో ప్రభా మేము కూడా క్రీస్తున్నాము ప్రభా నామంలో ప్రభా మేము ప్రార్థించడంలో ప్రభా ఓ అదే రీతిగా మేము ఉన్నాం ప్రభా నీకు స్తోత్రం ప్రభా నాయన కొన్నాళ్ళు ప్రభా మా నాయన ప్రభా మా యొక్క సొంత వాక్యాలు కాదని ప్రభా మా యొక్క సొంత మాటలతో కాదు కానీ ప్రభా మా నాయన ప్రభా మీరు నాయన ప్రభా మీరు ఏర్పరిచిన మార్గంలో ప్రభా మేము మమ్మల్ని సహాయం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా నేను మా నాయన ప్రభా వాళ్ళు ఒక సొంత వాక్యాలతో వెళ్ళి ప్రభా ఒక సొంత తలంపులతో వెళ్ళి ప్రభా నాయన మరి శాపాలు పొందుకొని ఉన్నారు ప్రభా నాయన ప్రభా నేను మేము అట్లాంటిగా ఉన్న ప్రభా మా నాయన ప్రభా దావీదు ప్రభా మరి తన తప్పు తెలుసుకుని ప్రభా రెండోసారి ప్రభా ఏ విధంగా అయితే ప్రభా మరి ముందుకెళ్ళాడో ప్రభా అక్కడ దేవుడు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు ప్రభా నాయన ప్రభా అదే రీతిగా నాయన ప్రభా మా యొక్క మమ్మల్ని సరైన మార్గంలో నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రం ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా మమ్మల్ని అంతగా ప్రేమించారు ప్రభా నాయన ఓ ఎవరికి ఇవ్వన భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా నాయన మేమైతే అసలు మేము పెదవులతో కాదు ప్రభా నాయన మా హృదయంతో కాదు కానీ ప్రభా నాయన ప్రభా అయా ప్రభా మా యొక్క ప్రభా మీరు ఇచ్చిన డబల్ అంత శక్తితో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఓ ఎవరికి గొప్ప ఇవ్వన భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇక మనసు ఎవరో ప్రభా క్రీస్తు ఉన్నారని ప్రభా నాయన ప్రభా క్రీస్తు మాకు శిరసై ఉన్నారు ప్రభా మీరు తండ్రి స్తోత్రం ప్రభా నాయన వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన మీరు ఇచ్చిన వర్తమానం బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా మరి ఈ లోకంలో ప్రభా డినామేషన్లు చూసుకున్నట్టయితే నాయన ప్రభా వారి యొక్క తలంపుల ప్రకారంగా వారి యొక్క సొంత నిర్ణయాల్లో ఓ దేవుడు ప్రభాన మరి ఎతకకుండా ప్రభా వాళ్ళ యొక్క తలంపులతో ముందు కొనసాగుతున్నారు ప్రభా అందుకనే ప్రభా వారి శాపాలు ప్రభా అందుగా చీకటి శక్తులు వాళ్ళపై ఉన్నాయి ప్రభా నాయన ప్రభా మమ్మల్ని ప్రభా మీరు సరైన మార్గంలో నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రం ప్రభా నాయన ప్రభా ఓ నాయన ప్రభా ఎంతగానో ప్రేమించారు నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా మరి నాయన ప్రభా మీరు ఇచ్చిన వర్తమానాటి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా నాయన ఓ తండ్రి నాయన ఈ చివరి దినాల్లో ప్రభా యొక్క వాక్యం కోసం ప్రభా మరి నాయన ప్రభా ఎంతో మంది నాయన ప్రభా దానియేలు గాని ప్రభా ప్రభా అబ్రహాం గాని ప్రభా మరి చివరి దినాల కోసం ప్రభా ఎంతో మంది ఎదురు చూశారు ప్రభా ఒక్క దినాల్లో జీవితం ప్రభా మరి ఎవరికి ఏమైనా భాగ్యాన్ని ప్రభా మరి ప్రభా మాకు ఇచ్చారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన నీకు వందనాలయ్యా దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా ఓ ప్రభా నాయన ఇటువంటి సాహసం ప్రభా మరి ఏ సంఘంలో కూడా మాకు ప్రభా దొరకదు నాయన ప్రభా నీకు వందనాలు కేవలం ప్రభా క్రీస్తు తామాసులోనే దొరుకుతుంది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన ప్రభా నీకే స్తోత్రం తండ్రి నాయన ప్రభా ఈ రాత్రి కాల్సిన ప్రభా మా ప్రియ సహోదరులు ప్రభా రాజు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా నాయన సహోదరుని ఎంతగానో ప్రేమించారు ప్రభా ఓ తండ్రి ప్రభా సహోదరులు ప్రభా మా ఉన్నతమైన స్థానంలో ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ప్రభా సరే ప్రభా గొప్ప వాక్యాన్ని మీకు ఇచ్చారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా నాయన ఓ మా దాహం తీర్చేది ప్రభా నాయన మీ యొక్క ప్రభా నాయన మీ యొక్క లేఖనాలు చదివి సహోదరుడు ప్రభా ఆ యొక్క ప్రభా మరి నాయన మళ్ళీ మాకు తిరిగి ప్రభా మాకు మా యొక్క విశ్వాసాలు అలాంటి విశ్వాసాలను బలపరచడానికి ప్రభావ మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా మీ యొక్క దాసుల ప్రభావ మా ప్రభావ ఎంతగానో ప్రభు చెప్పిన ప్రభావ ఇంకా దయ చెప్పిన ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా మరి నాయన దుఃఖ నీటి వాగులకు ఆస్పరుచున్నట్టు ప్రభా ఈ యొక్క వాక్యం కొరకు ప్రభావ మేము వెతికించున్నాం తండ్రి స్తోత్రాలు ప్రభా నాయన ప్రభా సహోదరుని ప్రభావ మీరు ఇంకా ప్రభావ బలంగా వాడుకోండి ప్రభా నాయన సహోదరు కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వించండి ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా ఓ తండ్రి ప్రభా మేము వాక్యం ఉన్నాం కానీ ప్రభా ఓ ఇంతలోనో మెసేజ్ అయిపోయింది అనిపించింది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా మీ లేఖనాలు ప్రభా ఓ నాయన ప్రభా నాయన ఏదో ఓ నాయన ప్రభా మహా ప్రభా నాయన మీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభా నీకే విస్తారమైన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కలిసిన ప్రభా మరి జూమ్ లో ఉన్న సహోదరులు కూడా దీవించండి ఆశీర్వించండి ప్రభా నాయన ప్రభా పెళ్లి కుమార్తె ఎక్కడెక్కడ ఉందో వారందరం దీవించండి ఆశీర్వించండి ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన అయ్యా మరి ప్రభా మేము ఎటు ప్రభా తప్పుపోకుండా ప్రభా ఈ లోకంలో ఆగిపోకుండా ప్రభా ఈ యొక్క ఇదే మార్గాన్ని ముందు కొనసాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీ ప్రభావ మాపై ఉంచమని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డను బలపరచని దీవించి ఆశ్రయించండి ప్రభా నీకు వందనాలు ప్రభా సహోదరుని ప్రభా సహోదరులకు కూడా ఉన్న ప్రభా సహోదరులు కూడా దీవించండి ఆశ్రయించండి ప్రభా చిన్నపిల్లలు కూడా దీవించండి ఆశ్రయించండి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా నాయన
ఓ ప్రభా, ఆనాడు ప్రభా మేడగదిలో ప్రభా 120 మంది ఏ విధంగా ఉన్నారు ప్రభా, పరిశుద్ధాత్మ ఏ విధంగా దిగిందో ప్రభా, ఈ చివరి కాలంలో ప్రభా 700 మంది పెళ్లి కుమార్తె అదే పరిశుద్ధాత్మతో దిగి సహాయం తెచ్చిన ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఓ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఈ రాత్రి కలసంలో ప్రభా, ఓ తండ్రి ప్రభా, ఒక చిన్న ప్రార్థన ప్రభా మీరే ఆలకించి ప్రభా, మీ నూతనమ్మని మహిళించుకున్న ప్రభా, మరొకసారి ప్రభా రాజు గదర కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించు ప్రభా నాయన. కుటుంబం పైన ప్రభా నువ్వు ఆనాడు ప్రభా పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఏ విధంగా అయితే ప్రభా నడిపించారో ప్రభా, ఈ చివరి కాలంలో పెళ్లికి మాత్రం మేము జీవిస్తాం ప్రభా, నీ యొక్క అగ్నిస్తంభం పై మీ ప్రభా మా పై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. దేవానికి వందనాలు స్తోత్రాలు. సహోదరుని ఇంకా బలంగా వాడుకోండి ప్రభా నాయన. ఇంకా నాయన ప్రభా, ఇంకా ప్రభా, ఇంకా మాకు ప్రభా మంచి వాక్యాన్ని ప్రభా అందించే భాగ్యం చేయించమని ప్రభా నాయన. ఇంకా మరుగై ఉన్న మర్మాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఓ తండ్రి పెళ్లి కుమార్తెకి ఏ యొక్క ఆభరణలు అయితే ధరించుకోవాలో ప్రభా అవన్నీ ప్రభా మేము ధరించుకొని ప్రభా నిన్ను ఎదుర్కొంటా సహాయం తెచ్చమని, రాజులకు రాజులు గాను ప్రభులు ప్రభు గాను త్వరలో క్రిస్తుగా అడిగి ప్రార్థించున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడు ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో ఓ ప్రభు మరి మీరు మాకు ఇచ్చిన యొక్క జ్ఞానాన్ని బట్టి కొన్ని లేఖనాలు మేము చదువుకొని ఉన్నాము ప్రభు. మరి సరైన క్రమంలో దేవుణ్ణి వెతకటమే మానవుడు చేయాల్సిన పని. దావీదు ముందుగా సరైన మార్గంలో వెళ్ళకపోవడం వల్ల శాపాన్ని తెచ్చుకున్నాడు. రెండవసారి తన తప్పును తెలుసుకుని సరైన క్రమంలో వెళ్ళడం వల్ల మీ యొక్క తోడును తెచ్చుకున్నాడు. నిజంగా అది గొప్ప ఓ ప్రభు. మరి మాకు గొప్ప హెచ్చరికగా ఉంది మా ప్రభు, మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ఓ ప్రభు. మరి మమ్మల్ని బలపరచడానికి వారి యొక్క ప్రేమను మాతో పంచుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సహోదరుడు ఐరినస్ బ్రదర్ని, సహోదరి సంతోష సిస్టర్ని, బిడ్డల్ని కూడా మా మధ్య నడిపించావు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. నిజంగా అద్భుతమైన రీతిలో మరి సహోదరుడు సహోదరుని ఇద్దరిని కూడా భార్య భర్తలుగా మీరు జతపరిచి ఓ ప్రభు మరి వారిద్దరిని కూడా నీ సత్యంలోకి నడిపించి ఓ ప్రభు మరి బిడ్డలు కూడా ప్రభు మరి నీ యొక్క వాక్యాన్ని గ్రహించినట్లుగా వారి యొక్క హృదయాలను తెరిచేవా నా ప్రభు. మరి కుటుంబం అంతా వాక్యాన్ని ఎరిగిన వారు, వాళ్ళు గొప్ప ధనవంతులుగా ఉన్నారని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి వాక్యానుసారంగా చూసినప్పుడు సహోదరుడు ఐరినస్ బ్రదర్ ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు మా ప్రభు. ఓ ప్రభు మరి సిస్టర్ ని మీరు దీవించండి. మరింతగా మరి వాక్యానుసారంగా తన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి మరి భర్తను మరి ఇంకా భర్త ఎడల తను గౌరవంగా ఉండి కుటుంబాన్ని మరి ఆమె సరిగా మరి పాలించడానికి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకంటే సిస్టరు మరి బైబిల్ చెబుతా ఉంది, పరిశుద్ధ గ్రంథము పలుకబడిన వాక్యం చెబుతా ఉంది, కుటుంబంలో మరి స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి సహోదరి తన పాత్రలో నిలబడి, తన స్థానంలో నిలబడి తన కుటుంబాన్ని సరైన విశ్వాసంలో నడిపించడానికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు, మీకు వందనాలు. మరి అదేవిధంగా సహోదరుడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ఆ ప్రాంతంలో మరి సహోదరుడు తన ప్రత్యేకంగా ఉండడానికి సహాయం తెచ్చండి. బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉండి సహోదరుని యొక్క కుటుంబాన్ని, తల్లిదండ్రులు, అక్క చెల్లెలని, బంధువులు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. తన బంధువులందరూ కూడా దీవించండి. ఈ చివరి సమయంలో లోతు ఎలాగైతే మరి తన బంధువులకి తిరిగి 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 ఇదిగో నాశనం అయిపోతుంది, రండి రండి, ఇదిగో వాక్యము, ఇదిగో ప్రవక్తలు వచ్చారు, దూతలు వచ్చారు, వారు మన ఇంటి దగ్గరే ఉన్నారు అని లోతు ఎలాగైతే ఆ సుధమ మొత్తం తిరిగి తన బంధువులందరికీ మరి ఏడ్చుకుంటూ వర్తమానం ఇచ్చాడు, కానీ ఎవరు కూడా వినలేకపోయారు మా ప్రభు. కాబట్టి ఇప్పుడు మేము మా సోదరుడు ఐరినస్ బ్రదర్ కూడా తన బంధువులకి, తన స్నేహితులకి, అందరికి కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఇదిగో దేవుడు వచ్చాడు, దేవుని వర్తమానికులు వచ్చారు, ఇదిగో వాళ్ళు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, భూమి మీదే ఉన్నారు అని మరి తన బంధువులకి, స్నేహితులకి, అందరికి తను ఏదైతే పొందుకోబోతున్నారో, తను ఏదైతే సుధమ నుంచి విడుదల పొందుకోబోతున్నారో, తను ఏదైతే అగ్ని గంధకాల తూర్పు నుంచి తప్పించుకొని పడిపోతున్నారు, ఆ సత్యాన్ని అనేక మంది పంచినట్లుగా మీరే సహాయం దయచండి. మరి చదువు చేసిన పనుల విషయాలు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. అన్ని విషయాల్లో ప్రభు మరి క్రమముగా ఉంటా కూడా సహాయం దయచండి. కుటుంబాన్ని కూడా దీవించి బలపరచండి నా ప్రభా. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కూడా ప్రభా మరి మిమ్మల్ని హత్తుకునేందుకు మీరే సహాయం దయచండి. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో మరి దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న మా సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరము కూడా మా ప్రభా నీ సన్నిధిలో మరి గడిచిన కాలం కంటే ఈ కాలము మరింత సమీపంగా రావడానికి మీరే సహాయం దయచేయండి. మీరే ప్రభు బలపరిచి నడిపించమని, మరొకసారి మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా
పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనని అడిగి పొంది ఉన్నాం మా ప్రభు. ఆమేన్. ఆమె ఆమె Fresh man हमने over face, fresh man हमने over face, fresh man हमने over face indeed. Hallelujah, hallelujah. Fresh man हमने over face indeed. He's coming very soon. He's coming. He's coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, నా యంత్రంగా సమస్తమైన పరిశ్రమను సన్నతించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము. ప్రభువును విమోచకుడైన క్రీస్తు బృందం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమె 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 గ్లోరీ టు గాడ్. వందనాలు. God bless you, God. వందనాలు.